హ్మ్. ఐ హర్డ్ ఇట్ ఈస్ క్లస్టర్ వాటర్. యాహ్! అసలు ఏంటి క్లస్టర్ వాటర్? ఇప్పటిదాకా చాలా వాటర్స్ విన్నాము. ఆల్కలైన్ వాటర్ అనేది కామన్‌గా అందరికి కావాల్సింది అనేది అందరికి అర్థమైపోయింది ఇప్పుడు. బట్ వాట్ ఈస్ దిస్ క్లస్టర్ వాటర్? క్లస్టర్ అంటే వాటర్ ఈజ్ నాట్ ఎ నీరు దారలాగా అనుకుంటాం అందరూ. ఇట్స్ ఎ మాలిక్యూల్స్. 12, 13 మాలిక్యూల్స్ కలిపితే ఒక వాటర్ డ్రాప్ వస్తుందనుకోండి. అది లింక్ ఒక చైన్ లింక్డ్‌గా ఉంటుంది వాటర్. మీరు తాగుతారు. బాడీ నిండా వాటర్ ఉంటుంది. కానీ సెల్ లోపలికి వెళ్ళలేకపోతుంటుంది. సో, దాన్ని సెల్ లోపలికి 10% వెళ్తుంది. 90% బాడీలో ఉంటాను గానీ సెల్ మెమరీస్‌లోకి చొచ్చుకులైన ఎళ్ళే శక్తి దానికి ఉండట్లేదు. దీని మీద రీసెర్చ్ అమెరికన్ సైంటిస్టులు చేశారు. ఒక 20 ఇయర్స్ చేసిన తర్వాత 17 ఆక్సిజన్ ఎన్ఎంఆర్ అనే ఒక టెక్నాలజీ ప్రాసెస్‌ని మార్చలేని ప్రాసెస్‌ని ఆయన ఒక పెద్ద మనిషి మార్చితే చిన్న క్లస్టర్ ఆఫ్ 6 మాలిక్యూల్స్ 5 మాలిక్యూల్స్ క్లస్టర్ కింద డివైడ్ చేయగలిగాడు ఆయన. అప్పుడు హెక్సాగనల్ షేప్‌లో సెల్ షేప్‌లో ఉంటుంది కాబట్టి అది సెల్ లోపలికి పెనెట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే పెనెట్రేట్ అవుతుందో సెల్ లోపల ఉన్న టాక్సిన్స్‌ని కూడా కడగగలుగుతుంది. దాని లోపలికి న్యూట్రిషన్ కూడా పంపగలుగుతుంది. ఇంకా దానిని యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్ చేసింది. అప్పట్లో వాడు 4, 5 పేటెంట్లు కూడా తీసుకున్నారు వాళ్ళు. సో, దానిని అర్థం చేసుకున్న తర్వాత మేము వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే భారతదేశం కూడా మాకు తీసుకోవచ్చు కదా అంటే దెన్ వి వాట్ దట్ టెక్నాలజీ టు ఇండియా. సో హౌ డస్ దిస్ హెల్ప్ సర్? అంటే ఎలాంటి వాటికి హెల్ప్ చేస్తది బాడీకి? మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు 1 లీటర్ తాగితే 3 లీటర్లు తాగిన దాంతో సమానమైన హైడ్రేషన్ ఇస్తుంది. అంత హైడ్రేషన్. నైస్. వాళ్ళైతే క్లెయిమ్ 4 టైమ్స్ చెప్పారు. అట్లీస్ట్ మన ఇండియాలో జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి 3x హైడ్రేషన్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇట్ పెనట్రేట్స్ ఇంటూ ద సెల్. హెల్త్ బెనిఫిట్స్ అన్ని పక్కన పెట్టండి. మీరు అసలు మంచినీళ్ళు తాగాలంటే అది పెద్ద యజ్ఞంలాగా అయిపోయింది అందరికీ. అవును. 4 లీటర్లు నీళ్ళు తాగమంటే 4 లీటర్ నీళ్ళు 2 లీటర్లు కూడా ఎవరు తాగట్లేదు. ఆడవాళ్ళు మీరైతే మరీ అసలు బయటికి వెళ్తున్నామంటే వాష్రూమ్ ఉంటుందో ఉండదో అని భయంతో అది కూడా అసలు తాగట్లేదు. తాగట్లేదు. అసలు అవును. తాగట్లేదు. అవును. అటువంటిది నేను వచ్చి ఇది 1.5 లీటర్ చాలు వాళ్ళ డే మొత్తం మీద 1.5 లీటర్ ఇస్ ఇనఫ్ అంటే మీరు ఎగిరి గంతేయాలి కదా. అవును. ట్రూ. మిగతా బెనిఫిట్స్ పక్కన పెట్టండి. హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ ఉన్నాయి. అది ఈ సెషన్ సరిపోదు. దాన్ని ఎక్స్క్లూజివ్గా ఇంకో డిబేట్ పెట్టుకుందాం. బట్ మీరు లీటర్‌న్నర తాగితే చాలు రోజు మొత్తం మీద అన్నప్పుడు దట్ గివ్స్ యూ ఇట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ హైడ్రేషన్ అండ్ హెల్త్ ఆల్సో. రైట్. 80% ఆఫ్ యువర్ బాడీ ఈజ్ వాటర్. ప్రపంచం మొత్తం యూనివర్స్ ఈజ్ 2/3 వాటర్. అట్లాగే మన బాడీ కూడా 2/3 వాటర్. అండ్ ఎవ్రీ డే 4 లీటర్లు ఖర్చు పెడుతుంది అది. మన యాక్టివిటీస్ కోసం మనం గాలి పీల్చి వదులుతానికే 1 లీటర్ ఖర్చు అవుతుంది నెలకి. మీరు నన్ను చూస్తున్నారు రోజంతా చూడటానికి 1 లీటర్ ఖర్చు పెడుతుంది నీళ్ళు శరీరం. ఓహ్! అవన్నీ వాటికి వెనక్కి ఇవ్వాలి.